గుడ్ మార్నింగ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళుము అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఇర్మియా ఒక కుమ్మరి ఇంటికి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు కుమ్మరి సారి మీద ఒక మట్టిని తీసుకొని చక్కటి కుండను తయారు చేస్తున్నాడు. ఒక పాత్రను తయారు చేస్తున్నాడు. తయారు చేస్తూ ఉంటే అది ఒక్కొక్కసారి సరిగా రావడం లేదు. మట్టి విడిపోతూ ఉంది. పాత్ర సరిగా రావడం లేదు. మరలా ఆ కుమ్మరి చికాకు పడకుండా ఆ మట్టిని మరలా ముద్ద చేసి చక్కగా ఒక కుండను తయారు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇర్మియా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఇర్మియా, చూసావు కదా, ఈ కుమ్మరి ఆ విడిపోయిన మట్టిని తీసుకొని మరలా ఎలాగైతే ఒక మంచి కుండను పాత్రను తయారు చేశాడో అదేవిధంగా నా ప్రజలకు నేను చేస్తాను. మీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు నా చేతిలో ఉన్నారు. కాబట్టి దేవుని చేతిలో మనము ఉన్నప్పుడు మనకు ఏం కావాలో అది మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు మన జీవితంలో ఉండవచ్చు. కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఏంటి, నా కుటుంబం ఈ విధంగా అయిపోయింది, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని శోధనలు మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభు ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. నేను మిమ్ములను విడిచిపెట్టను. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ నా చేతిలో ఉన్నంతసేపు నేను మిమ్ములను విడిచిపెట్టను. కానీ సరైనటువంటి పాత్రగా, సరైనటువంటి కుటుంబముగా, ఒక జీవితముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేనికి కూడా కృంగిపోకండి, అధైర్యం చెందకండి. మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు దేనికి కూడా భయపడకండి. మనమందరము కూడా దేవుని చేతిలో ఉన్నాము. కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, తన కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మీరు నా చేతిలో ఉన్నారని మాకు తెలియచేశారు ప్రభువా, మీకు వందనాలు. మేము మీ చేతిలో ఉంటే సమస్తమును చూచుకునే దేవుడవు, సహాయం చేసే దేవుడిగా మీరు ఉంటారు ప్రభువా, మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. సమాధానము, సంతోషము అనుగ్రహించి దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో, మీ సన్నిధానములో కనిపెట్టుచూ ఉన్నారో వారికి మీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఉన్నాను.